హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఫస్ట్ చిక్కుడుకాయలు తీసుకుందాం. చూసారా, ఇలా వలుచుకోవాలండి. గింజలన్నీ తీసుకొని అలా క్లీన్గా వలుచుకోవాలి. అలా క్లీన్గా వలుచుకొని దాంట్లో వాటర్ పోసుకొని కడుక్కోవాలండి. ఇప్పుడు 3 టమాటాలు, 3 ఆనియన్స్ తీసుకున్నానండి. అవి బాగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, నా వాయిస్ బాగాలేదండి, ఏమనుకోబాకండి. కొద్దిగా హెల్త్ బాగాలేదు, అందుకని అలా ఉంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఒక 4-5 స్పూన్లు ఉంటుందండి ఆయిల్, 5 స్పూన్లు ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఆయిల్ హీట్ అవ్వలేదని ఇంకా అలానే ఉంచానండి. చూడండి, ఆయిల్ హీట్ అయింది. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అవనివ్వాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని, చూడండి, ఎక్కువ ఫ్రై చేయమాకండి. చిక్కుడుకాయలుతో పాటు ఉడికేలా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయండి, టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయల ముక్కలు కూడా దాంట్లో వేసుకుందామండి. కడుక్కొని పక్కన పెట్టుకోండి, లేదంటే కడుక్కుంటా వేసుకోండి. చూడండి, నేను బాగా కడుగుతూ వేస్తున్నాను. అవన్నీ దాంట్లో వేసుకోవాలండి. అన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కిందకి పైకి బాగా కలుపుకోవాలి. చూసారా, అలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటున్నాను. చూసారా, ఫుల్గా మంట పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ప్లేట్ పెట్టుకొని బాగా మగ్గించుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకొని లైట్గా మగ్గించుకుందామండి. తర్వాత కొద్దిగా లైట్గా, చూసారా, వెల్లుల్లిపాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అవి బాగా కలుపుకుంటున్నాను. అది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయేలా కలుపుకొని లైట్గా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి, పసుపు వేసుకుంటున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని, చూసారా, మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసేసుకొని అవి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలానే ప్యాన్ పైన మూత పెట్టుకొని దాన్ని బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుందండి. చూసారా, తర్వాత అలా కుక్ అయింది. దాన్ని బాగా కలుపుకోవాలండి. తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టుకొని మళ్ళీ
ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో సరిపడా కారం వేసుకోవాలండి. తగిపడా కారం వేసుకోవాలి. చూసారా, కారం వేసుకున్నాను. కారం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత అలా ఉంటుంది. ఫైనల్గా ఇలా ఉంటుందండి కర్రీ. చిక్కుడుకాయ టమాటో కర్రీ అండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా తినేదానికి బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు చేసుకోండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Okay friends, thank you for watching friends. Bye friends.